మన భారతదేశం నుంచి ఒక ప్రౌడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ. లేటెస్ట్ డేటా ప్రకారం మన ఇండియా జీడీపీ 4.8 ట్రిలియన్స్ కి రీచ్ అయింది. ఈ ఫెంటాస్టిక్ గ్రోత్ తో జపాన్ ని దాటి మనం ముందుకు వెళ్ళాం. జపాన్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఒక స్ట్రాంగ్ ఎకానమీగా ఉండేది. ఇప్పుడు మన భారతదేశం ఆ పొజిషన్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది జస్ట్ నెంబర్స్ గురించి కాదు, మన గ్రోత్ గురించి. జాబ్స్, బిజినెస్, స్టార్ట్అప్స్ ఇవన్నీ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. ఐటీ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ పేమెంట్ ఇవన్నీ కలిసి మన ఇండియాని స్ట్రాంగ్ చేస్తున్నాయి. రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇవన్నీ స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతున్నాయి. డెవలప్మెంట్ అంటే ఇది ఒక గ్రౌండ్ లెవెల్ చేంజ్. చాలా బిజినెసెస్ కూడా గ్లోబల్ లెవెల్ కి ఇప్పుడు వెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా అంటే జస్ట్ స్లోగన్ కాదు, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన ఇండియా పైన ఫోకస్ చేస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది, అలాగే ట్రస్ట్ కూడా పెరిగింది. ఈ రోజు మన ఇండియా ఎకానమీ పరంగా 4th లార్జెస్ట్ కంట్రీగా నిలిచింది. కానీ ఈ జర్నీ అన్నది ఇక్కడే ఆగదు. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి టాప్ 3. మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, కానీ మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఈ గ్రోత్ ని కరెక్ట్ డైరెక్షన్ లో మనం కంటిన్యూ చేయాలి. ఇది ఒక కంట్రీ సక్సెస్ కాదు, ప్రతి ఒక్క ఇండియన్ సక్సెస్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మన ఇండియా ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మన ఇండియా నెక్స్ట్ టాప్ 3 కి ఇంకా రీచ్ అవడానికి ఇంకెన్ని రోజులు పట్టొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్.